చెప్పేదంటే ఆమె క్లయింట్గా నా దగ్గరికి రావడమే జరిగింది. ఒక అడ్వకేట్గా మాత్రమే నేను కేసు టేకప్ చేస్తాను. దాని మీద ఒకలత ఆమెకు ఇవ్వడం జరిగింది. ఇదే జరిగింది. ఇంకా డీప్గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు మీకు పాస్ చేస్తాను. ఇప్పటివరకు తను మాట్లాడింది కదా రూమ్ లో దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు మాట్లాడారు కదా, మీరు ఏం గ్రహించారు? ఇప్పుడు అఘోరి ఫస్ట్ వైఫ్ లో ఏం గ్రహించారు, ఏం కావాలని ఆమె అంటున్నది? ఆమె ఏమంటుందండి, అదే జనరల్గా ఏంటంటే ఆమె డిమాండ్, ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే బైగామి. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు భార్య బతుకు ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా కనుక సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ ఉండి ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మామూలుగా ఏదైతే క్రిమినల్కి వెళ్తామా, లేకపోతే ఏదైతే ఆర్సీఆర్ కొన్ని ఉంటాయిలేండి అది దానికి సంబంధించి అలాగా మేము ఫైల్ చేసుకుంటామా, లేదా ఇంకో రకంగా ముందుకెళ్తామా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిణి గారు కూడా పరిచయం. అది వర్షిణి నాకు పరిచయం లేదు, కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు పరిచయం. ఎలాగంటే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారు, మాది విజయవాడ, మాకు కృష్ణలంక మాది. సో వాళ్ళకి మాకు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా, యాక్చువల్ మాకు సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ ద్వారా పరిచయం. ఆ విష్ణు గారు మీద చెప్పాలంటే ఒక 15 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది. కాకపోతే నేను టైం ఇవ్వాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయి నాకున్న బిజీలో కొద్ది షెడ్యూల్లో. వాళ్ళు కూడా రేపు వస్తున్నారు, సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశాడు విష్ణు అన్నారు. ఓకేనండి. సో ఆయన కూడా వస్తున్నాడు. సార్ వాళ్ళు అక్కడ అది జరిగిందో నాకైతే క్లారిటీ తెలియదు, అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు, మేము మామూలు వీడియోలో చూస్తామే. ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం, ఎందుకంటే ఆ గతంలో మీకు తెలియదేం కదా అందరికీ, అఘోరి గారికి అప్పుడు అదే ఆంధ్రాలో గొడవ అయినప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను, మన ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది. డీజీపీ లెటర్ రాసి నేను ప్రొడక్షన్ ఇచ్చాను అప్పుడు. సో ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా ఇతను నేను హైందవ సంబంధించి నేను వచ్చాను, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నట్టు ఎవరైనా ముందుకు వస్తారు, నేను ఆ విధంగానే వచ్చాను. కాకపోతే ఇట్లా మహిళల పట్ల ఇట్లా ఉండటము, ఇవి కొన్ని ఉండటం కదా, ఇవన్నీ ఉండటం అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించినవి కానీ అవన్నీ కూడా మనం మీరు ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్, అఘోరి ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇద్దరి మూలాలు విన్నారు కదా సార్, ఏం సిమిలారిటీస్ కాదు పప్పు ఇక్కడ ఆమె వాళ్ళ వర్షం నేను వినలేదండి, వినలేదు. చెప్పమ్మా. వర్షిణి విషయం ఇప్పుడు జనాల్లో 15 to 20 days నుంచి ఉంది. ఈ 15 to 20 days లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా కూస్తూ ఉంటే ఈ 20 days తర్వాత నేను కూడా అదే ప్రశ్న అడిగాను, అది కూడా చెప్తాను, అది కూడా ప్రశ్న అడిగాను. ఇంకో డౌట్ మీకు రావాలి, మీ వెనక ఎవరన్నా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా? అదే తల్లి, నేను కూడా అదే, నాకు కూడా ఐడియా ఉంటుంది కదమ్మా. ఏంటి నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగా, ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం నేను చెప్తారు, నేను కాదు ఏం చెప్పాలి. ఎందుకంటే నేను అది కూడా అడిగా పప్పు, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఏమన్నానంటే అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కదా తల్లి, జనవరి 1 మళ్ళీ క్లారిటీ ఇస్తాను. జనవరి 1వ తారీఖు ఈమెకి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు. ఇప్పుడు వచ్చిన ఆమె బాధితుల పేరు నేను మాట్లాడకూడదు, ఎక్స్ అనుకోండి. వై అనే వ్యక్తి, మీరు అక్కడ అర్థం చేసుకో, వై అనే వ్యక్తి అంటే వాళ్ళు, ఓకేనా. సో ఆ వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు తాలిబొట్టు కట్టాడని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే జనవరి 1 ఒక ఎక్స్ అనే వ్యక్తి తాలిబొట్టు కట్టడం జరిగింది, వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు అంటే 1 month గ్యాప్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం మీరు అంటే వర్షం ఏమన్నా ఇప్పుడు ఏమో చెప్పింది మీకు చెప్తాను, నాకైతే ఐడియా లేదు. అదే నాన్న ఒక్క నిమిషం, ఇప్పుడు ఈమె చెప్పింది నేను చెప్తాను. సో పోన్లే 13-20 మధ్య గ్యాప్ అయితే వచ్చిందిగా, 10-12 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అది వదిలేద్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా, విషయం జరిగింది, బాగా పొక్కింది, లైవ్లు వస్తూనే ఉన్నాయి, అన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను. జరిగింది అదే కన్వర్సేషన్. ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి, ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంది ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు బయటకు వచ్చారు అంటే ఆమె కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది, దానికి నేను చెప్పలేను కొన్ని. సో ఆమె ఏడ్చింది, ఆమె బాధ ఏదో చెప్పుకున్నారు, కొన్ని ప్రైవసీ ఉంటుంది, రైట్ టు ప్రైవసీ ఉంటుంది కాబట్టి అది కూడా నేను చెప్పలేను. సో ఆమె ఏడ్చింది, ఏదో బాధపడతా ఉంది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి ఇంకా కేసు అనేది మేము ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది కదా, కొన్ని దానికోసం అడుగుతాం. ఇప్పుడు మీ ఒక్క నిమిషం అమ్మ తల్లి నాన్న, ఇప్పుడు ఇంకేదన్నా అంటే మీరు అడిగారు కదా అమ్మ మాధురి గారు, ఇప్పుడు మీరు అడిగారు కదా నాన్న, ఏమని అడిగారంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకు డిలే అయింది, ఇన్ని రోజులు చూస్తున్నా లైవ్లో చూస్తున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు, అలాగే నెక్స్ట్ ప్రశ్న మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఆ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి దానికి ఆయన సమాధానం చెప్తారు. అది మీకు తెలిసింది మీరు చెప్పండి, తెలియకపోతే నో అని చెప్పండి. నెక్స్ట్ రేపు బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసింది అఘోరికి మామయ్య గారు? నేను అడిగితే మాత్రం ఇది పెట్రోల్కు వాటికి వీటికి కొన్ని డబ్బులు ఇవ్వమంటే పర్సనల్గా అంటే ఫోన్పే ద్వారా కొన్ని పంపినని చెప్పి అవునండి. 10 గుంటల భూమి ఏమో తీసుకున్నాను ఆశ్రమం గురించి పెట్టాలి ఎక్కడ ఉంటే చూడు అని చెప్పిందంట. చెప్తే ఆమె సరే చూద్దామని ట్రై చేస్తే ఇక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటే తర్వాత నెట్టేసుకుంటూ. అసలు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది, మీ కోడలు ఇలా చేసిన సంగతి, అఘోరి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? నాకు జనవరి 1 రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అఘోరి వస్తుందంటే ఆమె అమ్మకి ప్రతిరూపం లేక కాళీమాత అఘోరకాయలు అని వస్తుంది కదా,
అయితే నేను ఆమెని చూస్తే పెద్ద పెద్ద మనుషులే అమ్మని మొక్కుతురు ఆమెను. మేము కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కదాం. సరే ఆమె హ్యాపీ బర్త్డే అంటుందట. అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ పెడతాయి అంటే నాకు ఇట్లా ఫోన్ కాంటాక్ట్లో వచ్చిందంట. నేను కూడా ఎక్కువ ఫోన్ గురించి నాకు తెలియదు, ఈ టచ్ ఫోన్ల గురించి. అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి 1 అట్లా అంటే డిసెంబర్ 31 నుంచి తెల్లారితే 5 జనవరి 1 ఆ రోజు హ్యాపీ బర్త్డే అని అంతా ఇట్లా కొండగట్ట వెళ్ళిందంట. ఇక కొండగట్ట నుంచి షార్ట్ కట్ రూట్లు ఉన్నాయి అని అవి కూడా నాకు తెలియదు, కానీ మంచిర్యాల అనే వాళ్ళ ఊరు అక్కడ ఉందంట. అటు నుంచి కొండగట్ట పైన నుంచి తిరిగి మళ్ళీ ఇటు రాగా హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఆగి హ్యాపీ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే ఆమె కోసం అయితే కేక్ గిడ తీసుకొచ్చిన తర్వాత ఏమేం చేసింది, దండలు వేసింది. చెప్పాము ఇంతకుముందు మీకు మీడియా ముందు. ఆ దండలు చూపించినాం. ఆ దండలు వేసింది. తర్వాత పసుపు కొమ్మ కట్టింది. ఈ పసుపు కొమ్మ ఎందుకు కడతారు?